ఓటుకి కోట్లు కేసులో తనని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఏ జైల్లో అయితే పెట్టారో అదే జైల్లో అంటే ఓటుకి కోటు కేసులో డబ్బులతోనే ఆయన దొరికాడు. డబ్బులిచ్చిన మాట వాస్తవం, కొనుక్కోవడం మాట వాస్తవం, కొనడానికి సిద్ధపడ్డ మాట వాస్తవం. అయితే ఆయన కోసం కాదు, పార్టీ కోసం. పార్టీని ఏం చేయకుండా ఈయన వరకు జైల్లో పెట్టి ఆనాడు తన రాజకీయ కెరీర్‌ని అంతం చేయాలనుకున్న కేసీఆర్ మీద పగబట్టి గట్టిగా పోరాడి పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరి చంద్రబాబు గారి ఆశీస్సులతో గెలిచి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ మీద పగని వదిలేశాడు. కేసీఆర్ మీద కేసులు వదిలేశాడు. కాళేశ్వరం ఇష్యూలో కూడా పక్కన పెట్టేశాడు. ఎందుకంటే వృద్ధుడైనటువంటి కేసీఆర్ ఇప్పటికే రాజకీయాలు వదిలేసి కూర్చున్నాడు. ఒక రకంగా సన్నిసత్వం స్వీకరించున్నారు. ఈవెన్ మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్‌లో కనీసం ఒక అప్పీల్ కూడా చేయలేదు ఆయన. తద్వారా అయిపోయింది. కాబట్టి ఇక ఆయన్ని వదిలేసేసి, ఎందుకంటే ఆయన్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తే గనక మళ్ళీ తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టినట్టు ఉంటుంది. తద్వారా రేవంత్‌కి రాజకీయ కెరీర్ దెబ్బతింటది. కాబట్టి అటు పోకుండా వాళ్ళ అబ్బాయిని కేటీఆర్‌ని తనున్న సెల్‌లోనే ఉంచాలి, తనలాగా ఇబ్బంది పెట్టాలని కోరుకుంటున్నారు. అందుకు ఒక అస్త్రం దొరికింది, ఫార్ములా రేస్. టెక్నికల్ ల్యాప్సెస్ తప్పించి మరేం లేదు. వాస్తవంగా ఫార్ములా 1 రేస్ అన్నటువంటిది ప్రపంచంలో ఎక్కడెక్కడో నిర్వహిస్తుంటారు. వాళ్ళని తెలంగాణకు వచ్చి నిర్వహించమన్నారు. నిర్వహించాలంటే ఇంత డబ్బులు మాకు ఇవ్వాల్సి ఉంటుంది అన్నారు. అది ఇవ్వమని చెప్పారు. అయితే అప్పుడు నిబంధనల ప్రకారం ఆ టైంలో టెక్నికల్ ప్రాబ్లం ఉంది. కాబట్టి ముందు ప్రభుత్వంలో క్యాబినెట్‌లో తీర్మానించి క్యాబినెట్ తీర్మానం తర్వాత ఇవ్వాలి. అలా కాకుండా ముందు ఇచ్చేసి ఆ తర్వాత క్యాబినెట్‌లో అప్రూవ్ చేయడం కూడా జరుగుతుంటుంది. అలాగా ముందు జరగాల్సింది వెనక, వెనక జరగాల్సింది ముందు జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వమే ఆ రోజున ఉన్నది ఆళ్ళదే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. పవర్‌లో ఉన్నటువంటి దాంట్లో టెక్నికాలిటీస్‌ని పట్టించుకోరు. అది ఒక టెక్నికల్ మిస్టేక్ తప్పించేం లేదు. అందులో తినదేం లేదు. దానికి గాను కేటీఆర్ మీద కేసు పెట్టారు. కేటీఆర్‌ని జైల్లో పెట్టాలనుకుంటున్నారు. దాని మీద విచారించడానికి అనుమతి ఇవ్వాలంటూ ఏదైతే ప్రభుత్వం తరపున ఏసీబీ నేరుగా గవర్నర్‌ని అడిగింది. గవర్నర్ ఇంతకాలం ఆపుకొచ్చారు దాదాపు 10 వారాల తర్వాత. ఎందుకంటే ఇప్పటిదాకా ఓ పక్కన స్థానికైన మన జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్న ముందు అందుకు పర్మిషన్ ఇస్తే కనుక కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయింది అన్నటువంటి ఉద్దేశంతో, అటు బీఆర్ఎస్ వైపుకి జనం వెళ్తారు అన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు ఆపుంటారు. గవర్నర్ ఆపుకొచ్చారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. వీళ్ళేమో శాంత డిపాజిటే కోల్పోయారు. చివరికి జనం కాంగ్రెస్ పార్టీను బీజేపీ ఒకటన్నటువంటిది నమ్మే పరిస్థితి అయ్యింది. దాంతో కంగారు పడినటువంటి వాళ్ళు ఇప్పుడు అర్జెంటుగా పర్మిషన్ ఇవ్వమన్నట్టున్నారు. ఇప్పుడు తాజాగా గవర్నర్ పర్మిషన్ ఇచ్చేశారు. కేటీఆర్‌ని విచారిస్తారు. అట్లాగే అరవింద్ కుమార్ ఒకప్పుడు సిన్సియర్ ఆఫీసర్‌గా విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేయడమే కాదు, తెలంగాణలో అద్భుతమైనటువంటి అధికారిగా పేరు పడ్డటువంటి అరవింద్ కుమార్‌ని కూడా ఇప్పుడు విచారించడానికి ఇప్పటికే ఒక అనుమతి వచ్చేసింది. ఇంకొక అనుమతి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది రావాల్సి ఉంటుంది. అది కూడా వచ్చేస్తుంది. విచారిస్తారు. మేబీ అరెస్ట్ చేస్తారు. జైల్లో పెట్టాలి అన్నటువంటిది వీళ్ళ ప్రయత్నం. అయితే కోర్టులో బెయిల్ వస్తుందా ఏంటన్నది చూడాలి.